నమస్కారం. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో అందరికన్నా ముఖ్యమైన వాళ్ళు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసా? మన స్కంద పురాణంలోనే ఉంది. ఒక అద్భుతమైన దివ్య బోధన రూపంలో. దాని పేరే గురుగీత. అసలు గురువంటే ఎవరు? ఆయన నిజస్వరూపమేంటి? ఈ విషయాలన్నింటినీ ఆవిష్కరించే ఈ అద్భుతమైన గీత గురించి, దాని సారాంశం గురించి మనమిప్పుడు తెలుసుకుందాం. ఈ గురుగీత అనేది ఎవరో రాసిన ఒక పుస్తకం కాదు. ఇది ఒక సంభాషణ. అది మామూలు సంభాషణ కాదు, ఒక దివ్య సంవాదం. ఎక్కడ జరిగిందంటే సాక్షాత్తు కైలాసంలో పరమేశ్వరుడికి పార్వతీదేవికి మధ్య జరిగిన సంభాషణ ఇది. లోకం బాగుండాలని, లోక కళ్యాణం కోసం పార్వతీదేవి ఒకే ఒక్క ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు శివుడిచ్చిన సమాధానమే మన గురుగీత. ఒక్కసారి ఊహించుకోండి, ఆ వాతావరణం ఎంత పవిత్రంగా, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఆ గంభీరమైన హిమాలయాల్లో, అలాంటి దివ్యమైన వాతావరణంలో మనందరి కోసం, అంటే మానవాళి శ్రేయస్సు కోసం సాక్షాత్తూ ఆదిపరాశక్తి అయిన పార్వతీదేవి ఒక సందేహాన్ని అడిగారు. అది కూడా చాలా ప్రాథమికమైన సందేహం. అయితే ఇది కేవలం పార్వతీదేవి అడిగిన ప్రశ్న మాత్రమే అనుకుంటే పొరపాటే. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న మనలాంటి వాళ్ళందరి మదిలో ఎప్పుడో ఒకప్పుడు మెదిలే ప్రశ్నే ఇది. నిజం చెప్పాలంటే విముక్తి కావాలి, మోక్షం కావాలి అనుకునే ప్రతి ఆత్మ యొక్క అంతరంగ ఘోష ఇది. సరే, ఇంతకీ ఆ ప్రశ్నేంటి? ఓ ప్రభూ, ఈ సంసార సాగరం నుండి విముక్తి పొంది మోక్షాన్ని లేదా పరమాత్మ జ్ఞానాన్ని ఎలా పొందగలం? చూడండి, ఈ ప్రశ్న వినడానికి ఎంత సింపుల్గా ఉందో, కాని ఎంత లోతైనదో. ఈ సంసారమనే పెద్ద సముద్రాన్ని దాటి శాశ్వతమైన ఆనందాన్ని, అంటే ఆ అంతిమ జ్ఞానాన్ని పొందడమెలా? అసలు దానికి దారెక్కడుంది? ఇదే ప్రశ్న ఈ మొత్తం గురుగీతకు మూలం. మనందర్నీ వేధించే ఇంత పెద్ద ప్రశ్నకు, ఇంత క్లిష్టమైన సమస్యకు శివుడు ఏవేవో దారులు, పెద్ద పెద్ద పరిష్కారాలు చెప్పలేదు. ఆయన చెప్పింది ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క సమాధానం. కాని అది అత్యంత శక్తివంతమైనది. ఆ సమాధానం గురువు. అవును, నిజమే, గురువు. మనిషి ఈ సంసార సాగరాన్ని దాటాలన్నా, మోక్షాన్ని పొందాలన్నా ఉన్న ఏకైక మార్గం, ఏకైక దారి గురువు మాత్రమే. శివుడు చెప్పిన ఈ ఒక్క పదంలోనే మొత్తం గురుగీత సారాంశమంతా ఇమిడి ఉంది. అద్భుతం కదూ? సరే, గురువన్నారు, బాగుంది. కాని ఇంతకీ గురువు అంటే ఎవరు? స్కూల్లో పాఠాలు చెప్పే టీచరా, లేకపోతే మనకు దారి చూపించే ఒక గైడా? గురుగీత ఇచ్చే నిర్వచనం మనం ఊహించేదానికన్నా చాలా చాలా గొప్పది. అసలు గురువు యొక్క నిజమైన స్వరూపమేంటో ఇప్పుడు చూద్దాం రండి. ఈ శ్లోకం మనలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా. దీని అర్థమేంటంటే, గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. అంతెందుకు, గురువు సాక్షాత్తూ ఆ పరబ్రహ్మస్వరూపం. అలాంటి శ్రీ గురువుకి నా నమస్కారాలు అని. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, గురువు కేవలం త్రిమూర్తుల స్వరూపం మాత్రమే కాదు, వాళ్లందర్నీ దాటిన ఆ పరబ్రహ్మమని శివుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. గురుగీత ప్రకారం గురువు అంటే దేవుడి ఏజెంట్ కాదు, లేకపోతే ప్రతినిధి కాదు. గురువే సాక్షాత్తు దేవుడు. మన కంటికి కనిపించని ఆ దైవానికి మన కళ్ల ముందు కనిపించే రూపమే గురువు. ఇదే గురుతత్వం వెనుకున్న అసలైన సూత్రం. ఓకే, గురువు ఎంత గొప్పవాడో, ఆయన ప్రాముఖ్యత ఏంటో మనకర్థమైంది. మరి అంతటి గురు అనుగ్రహాన్ని పొందడం ఎలా? ఆయన కరుణ మనమీద ఎలా ప్రసరిస్తుంది? దీనికి కూడా గురుగీత కొన్ని ప్రాక్టికల్ మార్గాలను చూపిస్తుంది. అందులో ముఖ్యమైనవి భక్తి, సేవ. ఇవే ఆ మార్గానికి పునాదులు. చూడండి, ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, గురువు అనుగ్రహం ఉంటే చాలు, అదే ముక్తికి దారి. ఇంకో విషయం చూడండి, గురువు పాదాలు కడిగిన నీళ్లు సాక్షాత్తు గంగానది కన్నా పవిత్రమైనవట. అంతేకాదు, గురువు మనకు ఉపదేశించిన మంత్రం అదే అత్యంత శక్తివంతమైనది. చివరగా, మనం చేసే యజ్ఞాలు, దానాలు, తపస్సుల కన్నా గురుసేవ గొప్పది అని చాలా స్పష్టంగా చెప్తోంది ఈ గీత. అంటే గురువు అనుగ్రహం ముందు మిగతావన్నీ చిన్నవే అనమాట. సరే, గురువు మీద ఇంత అచంచలమైన విశ్వాసం, భక్తి పెంచుకుంటే చివరికి ఏమొస్తుంది? ఏం జరుగుతుంది? కేవలం పుణ్యం వస్తుందనుకుంటే పొరపాటే. వచ్చేది సంపూర్ణ విముక్తి. ఈ గురుభక్తి అనగానే చాలామంది గుడ్డి నమ్మకం అనుకుంటారు.
కాని అది అస్సలు కాదు. గురుభక్తి అంటే పూర్తి విశ్వాసంతో, సంపూర్ణమైన విధేయతతో, ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసే సేవ. మరి ఈ భక్తి ఏం చేస్తుందంటే, మన లోపల ఉన్న అజ్ఞానమనే చీకటిని పూర్తిగా తుడిచిపెట్టి జ్ఞానమనే వెలుగును నింపుతుంది. మరి ఈ భక్తిని మనలో పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి? దీనికి 3 మెట్లున్నాయి. మొదటిది అచంచల విశ్వాసం. గురువుమీద ఎలాంటి సందేహాలు లేని పూర్తి నమ్మకముండాలి. రెండవది నిస్వార్థ సేవ. నాకు ఇది వస్తుంది అని ఆశించకుండా సేవ చేయాలి. ఇక మూడవది, ఇది చాలా చాలా ముఖ్యమైనది, సంపూర్ణ శరణాగతి. అంటే నేను, నాది అనే అహంని పూర్తిగా వదిలేసి మనని మనం గురువుకు అర్పించుకోవడం. చూశారా, మనం ఎంత విశ్లేషణ చేసినా చివరికి ఎక్కడికి వస్తున్నాం? శివుడు చెప్పిన ఆ మొదటి మాట దగ్గరికి. పార్వతీదేవి అడిగిన ఆ ప్రశ్నకు అంతిమ సమాధానం ఇదే. ఈ అంతులేని సంసార సముద్రాన్ని దాటించడానికి ఉన్న ఒకే ఒక్క పడవ, ఒకే ఒక్క నౌక, అది గురువు యొక్క అనుగ్రహం మాత్రమే. చివరగా ఈ గురుగీత మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. జ్ఞానం అనేది పుస్తకాల్లోనో సిద్ధాంతాల్లోనో ఉంటుంది అనుకుంటాం. కాని మన కళ్ల ముందు మనలాగే జీవించి ఉన్న ఒక వ్యక్తి రూపంలో ఉన్న జ్ఞానాన్ని గుర్తించడం, దాన్ని గౌరవించడం, దానికి శరణు వేడటం అంటే నిజమైన అర్థమేంటి? ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.